హాయ్ అండి, మీ జెసిఓయి. చాలామంది మామిడి పళ్ళు తింటారు కదండి. ఈ సీజన్ సమ్మర్ సీజన్. ప్రతి ఒక్కరు ఏం తింటారు? చాలా ఇష్టమైన ఫ్రూట్ ఏంటండి? మ్యాంగో. మ్యాంగో ప్రతి ఒక్కరు తింటారు, కానీ దాన్ని ఎలా తినాలో మాత్రం ఎవరికీ తెలియదు. చాలామంది హడావుడిగా తింటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? మార్కెట్ నుంచి తేంగలోనే కడుగుతారు, తింటూ ఉంటారు. ఇంకా చెట్టు మీద కాయలు అనేసి కడిగేసి తింటూ ఉంటారు. కానీ ఇది మాత్రం తప్పండి. కొంచెం సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఈ మామిడికాయ వేసి నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే మీకు చాలా మంచిదండి, చాలా మేలు చేస్తుంది. ఇదిగోండి చెట్టు మీద మామిడి పండు అండి. నేను వాటర్లో నానబెట్టుకొని తింటున్నాను. మామిడి పళ్ళు చాలా అమృతంగా ఉంటాయి. ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరికి మామిడి పండు చాలా అరుదుగా దొరికేది. సమ్మర్లో ఏంటండి, సమ్మర్లో ప్రతి ఒక్కరికి అరుదుగా దొరుకుతుంది ఈ ఫ్రూట్ మామిడికాయ. ఈ మామిడికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మామిడి పళ్ళ వలన మామిడి తండ్ర కూడా చేస్తారండి ప్రతి ఒక్కరు. ఈ భీమవరం, రాజమండ్రి సైడ్ అయితే మామిడి తండ్ర చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరూ దీన్ని ఇంట్లో తయారు చేసుకుంటారు. మామిడి తండ్ర చాలా బాగుంటుందండి. ఇంకా మామిడి పళ్ళ వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. దీనిలో డి విటమిన్ ఉందండి. ప్రతి ఒక్కరు పుష్కలంగా తినే ఫ్రూట్ అనమాట డి విటమిన్. ఇది ఎక్కడ వాతావరణంలో పండుతుందండి? బయట మనకి ఎలాంటి ప్రకృతి వాతావరణంలో పండుతుంది ఈ ఫ్రూట్స్. ప్రతి ఒక్కరూ దీన్ని తినొచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించవలసిన చిట్కాలు పాటించి తిన్నట్లయితే మామిడి చాలా మేలులు చేస్తుంది. ఎండాకాలం చాలా మంచిగా ప్రతి ఒక్క పిల్లలకి పెట్టండి, పెద్దలకి పెట్టండి, ప్రతి ఒక్కరూ తినండి. మంచి ఫ్రూట్స్ అండి ఈ మామిడి పళ్ళు అనేవి అమృతం. చాలామంది ఇష్టపడేది ఏంటండి? మామిడికాయ. ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇష్టంగా తినేది మామిడి పండు. ప్రతి ఒక్కరికి అరుదుగా దొరుకుతుందే కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో దొరుకుతుంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో చెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తినే ఫ్రూట్ అండి. చాలా ప్లేసులకి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎండాకాలం సెలవులకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తీసుకొని వెళ్తూ ఉంటారు. మేము కూడా తీసుకొచ్చుకున్నామండి. కానీ ఈ మామిడి పండుని ఎలా తినాలి అనేది నేను ఒక వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఆ చిట్కానైతే పాటించండి. ఎలా పాటించాలంటే, దాని మీద చెట్టు మీద కాసి దానికి ఎన్నో మందులు కొడుతూ ఉంటాము, ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కానీ అట్లాంటి పురుగులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాంటి వాటిని మీరైతే దాని మీద సొన కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పోవాలంటే ఫస్ట్గా దాన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నట్లయితే చాలా మధురంగా ఉంటాయి. చాలా స్వీట్, తీయగా నోరూరించే పండండి ఇది. చాలా బలమైన ఫ్రూటు. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ చిట్కాను పాటించి తినండి. చాలా అమృతంగా ఉంటుంది. తిన్న వెంటనే వాటర్ తాగుతూ ఉంటారు పరగడుపులాగా. కానీ తిన్న వెంటనే మామిడికాయ తిన్న వెంటనే తాగినట్లయితే వాటరు వాళ్ళకి మోషన్స్ అవుతాయండి. ఇలా చేయకోకుండా ప్రతి ఒక్కరూ నానబెట్టుకొని మామిడికాయని నీళ్ళలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే అలా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.